హాయ్ హలో నమస్తే వనకం అదాబ్ నేను మీ భాస్కర్ తెమ్మ సార్ అని పిలవచ్చు అన్నయ్య అని కూడా పిలవచ్చు సో మీ అందరికీ కూడా మోస్ట్ 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 వెల్కమ్ సో ఈరోజు నేనేం చెప్పాలనుకుంటుంటే సోషల్కి మనకి ఎస్ఎం1 ఎగ్జామ్స్ దొరుకుతున్నాయి కదా దీనికి సంబంధించి స్ట్రాటజీ ఏంటి ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్ చేసుకుందాం సో ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా మేజర్ ఇంపార్టెంట్ ఏం దొరుకుతాయి అంటే మీకు సోషల్ ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి కదా సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించిన పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తున్నా అక్కడ చూసేయండి లేదన్నా కాస్త అనాలిసిస్ కూడా చూస్తామంటే నీ ఇష్టం సో ఇక్కడ నేను సిలబస్ చెప్తా సిలబస్తో పాటు వెయిటేజ్ అనేది అనాలిసిస్ చేస్తా చూపించడం కదా అనాలిసిస్ చేస్తాను అండ్ అన్నిటికన్నా మించి వీటికి అన్నిటికీ నేను ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నానో దానికి సంబంధించిన లైవ్ అనేది ఈ రోజు అండ్ రేపు 2 రోజులు కూడా ఉంటుంది ఇన్ కేస్ నీకు చదువుకోవాలి నాతో పాటు ప్రిపేర్ చేయాలంటే హ్యాపీగా వచ్చాయి సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడానికన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా ఏంటి ఆ బ్రేక్ అనేది చూసుకున్నట్లయితే సో టోటల్గా మనందరికీ కూడాను ఈ సిలబస్లో చూసుకుంటే జాగ్రఫీ హిస్టరీ పాలిటీ అండ్ ఎకనామిక్స్ ఉన్నాయి కదా వీటన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడడానికన్నా ముందు ఒక చిన్న మాట యాక్చువల్లీ ఇవి మనకు వస్తున్న కామెంట్స్ ఎందుకు మీరు నమ్మాలి మీరు ఎందుకు నాతో పాటు ట్రావెల్ చేయాలి అనడానికి సాలిడ్ రీజన్ ఏంటంటే ఇదిగో ఇక్కడ కామెంట్స్ చూడండి మా రాజు నువ్వే మా కోసం వచ్చావయ్యా బాగా ఇచ్చారు కామెంట్ ఓకేనా సార్ నీ వల్ల హిందీ చాలా బాగా రాశాను థ్యాంక్ యూ సో మచ్ సో చాలా థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా అన్న నువ్వు చెప్పింది ఎగ్జామ్లో వచ్చింది సో ఈ కామెంట్స్ అన్ని చూడండి ఓకేనా సార్ మీరు చెప్పిన దాంట్లో 50% వచ్చాయి టుడే ఎగ్జామ్లో ఓకే చూడండి అన్న నువ్వు మా ఓనువే బిగ్ హార్ట్ ఫర్ యూ అన్నయ్య సో చూడండి ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ చూడండి తగ్గేదిలే ఇక మీరుండగా భయం ఎందుకు సో ఇవన్నీ కూడా మనకు వచ్చిన కామెంట్స్ సో కామెంట్స్ ఒకటే కాదు మన పడిన కష్టానికి మనం చెప్తున్న సిరీస్కి ఎంతలా సక్సెస్ అయిందే అనడానికి రీజన్ చూపిస్తాను చూడండి సో ఇక్కడ మనకి లైవ్లో 10K వాచింగ్కి రీచ్ అయింది సో ఇది ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్లో మన సౌత్ సైడ్ ఉన్న అన్ని ఏరియాస్లో కూడాను చాలా అరుదిది సో గ్రేటెస్ట్ ఫీట్ని సాధించాం ఇదంతా సాధించామంటే జస్ట్ బికాజ్ ఆఫ్ ది యూ మీ వల్లే మీ అందరూ కూడా నాకు స్టార్టింగ్ నుండి సపోర్ట్ చేయడం వల్లే ఇదంతా జరిగింది చాలా థ్యాంక్స్ సో మీరు నాకు ఇచ్చిన ఇంత గౌరవాన్ని మీరు నాకు ఇచ్చిన ఇంత సపోర్ట్ని నేను కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి కదా అందుకే నేను ఏం చేస్తున్నానంటే నా ప్రాణం పెట్టి ఈ సోషల్ ఎగ్జామ్ ఒకటే లాస్ట్గా ఉంది నా ప్రాణం పెట్టి ఈ ఎగ్జామ్ని మీకు ఎలా లేదన్నా సరే కంప్లీట్ చేయించడానికి ట్రై చేస్తాను సో ఇక నేను మీకు స్టార్ట్ చెప్తాను అసలు నేను విశ్లేషణకి వెళ్ళిపోతాను చూడండి ఓకే ముందే చెప్తాను కదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లింక్లో ఇచ్చేసాను మీకు హ్యాపీగా తీసేసుకోవచ్చు అనాలిసిస్ కావాలంటే చూడండి సో మీలో చాలా మందికి అసలు పాస్ అవుతానా ఈ కైండ్ ఆఫ్ భయం ఉంది కదా సో ఎలాంటి భయాలు ఏం పెట్టుకోకండి ఎందుకంటే జాగ్రఫీ నుండి 25 మార్క్స్ ఇక్కడ నుండి 25 మార్క్స్ ఇక్కడ నుండి 25 మార్క్స్ ఇక్కడ నుండి 25 మార్క్స్ ఇలా టోటల్గా మనకి 100 మార్క్స్కి ప్రతి సబ్జెక్ట్ నుండి ఈక్వల్గానే వస్తాయి సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ 1 మార్క్ క్వశ్చన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ వీటన్నిటిలో నుండి సేమే ఎక్కడ కూడా తమ భేదాలు లేవు సో దీని నుండి నీకు ఇప్పుడు అర్థం చేసుకున్న అనాలిసిస్ పాయింట్ చెప్తా చూడు ఈ 4ట్లో నీకు చాలా ఈజీ ఏంటంటే ఒకటి పాలిటిక్స్ ఈ ఎకనామిక్స్ నువ్వు ఈజీగా కంప్లీట్ చేస్తావు పాలిటీ కూడా ఈజీగా కంప్లీట్ చేస్తావు ఈ రెండు ఫస్ట్ ప్రయారిటీ నువ్వు కంప్లీట్ చేస్తే నీ చేతిలో 50 మార్క్స్ ఈజీగా వచ్చేస్తున్నాయి ఓకే అండ్ జాగ్రఫీని ఇంకాస్త ముందుకు తీసుకుని వెళ్తే నువ్వు 85 మార్క్స్ వరకు వెళ్తావు ఇక్కడ హిస్టరీ ఒక్కదాని బ్యాలెన్స్ ఉంచండి సెట్ అయిపోద్ది సో ఈ రకంగా సో ఎవరైతే వీక్ స్టూడెంట్ ఉన్నారో ఫస్ట్ పాయింట్ నీకు చెప్పేసానుగా ఇది ఫస్ట్ ఈ రెండు తర్వాత ఇది దీన్ని చేసుకో ఇది అనాలిసిస్ దాని తర్వాత ఇంకాస్త ముందుకెళ్దాం ఓకేనా ఇంకాస్త ముందుకెళ్దాం ఓకే మీ అందరికి ఇప్పుడు మనందరికి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి సో ఈ 5 మార్క్స్ క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేస్తే అసలు 5 మార్క్స్ క్వశ్చన్స్ 5 మార్క్స్ అంటున్నాను 8 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్గా 5 ఇస్తాడు సో దీంట్లో 5లో మనకి ఏముంటాయి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఈ టోటల్ ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ అంటే ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేస్తే 40 మార్క్స్ వస్తాయి ఏంటి 40 మార్క్స్ వస్తాయి సో 40 మార్క్స్ పాస్ కూడా అయిపోతాం అయితే నీకు ఒక మంచి బ్యూటిఫుల్ పాయింట్ చెప్పిన 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ లెసన్స్ నుండి వస్తున్నాయి అండ్ ఏ క్వశ్చన్స్ వస్తే మనం ప్రెడిక్ట్ చేయొచ్చు కాబట్టి ఈజీగా వర్క్ చేస్తే పనులు అయిపోతాయి అయితే దీంట్లో ఇంకొక పాయింట్ చెప్తా చూడండి దీంట్లో ఏదైతే ఈ 5th క్వశ్చన్ ఉందో లాస్ట్ క్వశ్చన్లో మనకి మ్యాప్ పాయింట్ ఇస్తున్నాడు ఏంటి మ్యాప్ పాయింట్ ఇన్ కేస్ నీకు ఈ మ్యాప్ పాయింట్ అనేది ఈజీగా రావాలి అని అంటే నేను కొన్ని ప్లేసెస్ చెప్తాను ఈ ప్లేసెస్ నువ్వు నేర్చేసుకో పని అయిపోద్ది లేదన్నా నీతో పాటే చేస్తాను అనుకుని అంటే కింద లైవ్ ఉంటుంది నాతో పాటు వచ్చే సో ఇక్కడ మ్యాప్ పాయింట్ నీకు ఈజీగా చేయొచ్చు అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఒక చిన్న టేబుల్ ఇస్తున్నాడు ఎకనామిక్స్ నుండి ఒక చిన్న టేబుల్ ఇస్తున్నాడు ఈ టేబుల్లో ఏంటంటే ఒక టేబుల్ ఇస్తున్నాడు దాన్ని చూసి ఆన్సర్స్ పెట్టాడు సో దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటి ఈ 8 మార్క్స్ క్వశ్చన్లో కూడా నువ్వు పాస్ అవ్వాలంటే ఇక్కడ ఈ టేబుల్ కోసం ఇక్కడ ఈ మ్యాప్ పాయింట్ రెండు కూడా ఈజీగా అయిపోతాయి ఇంకా మిగిలింది ఏంటి ఓన్లీ 3 క్వశ్చన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉందన్నమాట ఇప్పుడు నీకు చూపిస్తా సో నీకు మ్యాప్ పాయింటింగ్ ప్లేసెస్ కావాలి అంటే టోటల్ అన్నిటి కూడా సెగ్రిగేట్ చేసి ఇచ్చేస్తాను అనమాట చూడండి ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా గోవా ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా దాని తర్వాత రివర్స్ అండ్ వాటర్ బాడీస్ ఐలాండ్స్ ఇంపార్టెంట్ సిటీస్ ఇలా నీకు సెగ్రిగేట్ చేసి ఇచ్చాను లేదన్నా నాకు ఇంకా స్మాల్గా కావాలి ఇంకా పిన్ పాయింటెడ్ కావాలి ఇంకా తగ్గించాను అనుకుని అంటే ఇంకా తగ్గించాలంటే ఇదిగో సో ఇంకా తగ్గించాలంటే ఒక్క నిమిషం చూపిస్తున్నానండి
ఇంకా తగ్గించాలి. సో మ్యాప్ పాయింట్ ఇంకా తగ్గించాలంటే దిస్ ఇస్ ద మ్యాప్ పాయింట్. ఓకేనా? ఇది సార్ట్ చేసినవి అనమాట. సో ఇది సార్ట్ చేసినవి. సో కొన్ని సెలెక్టెడ్ ప్లేసెస్. దాని తర్వాత ఇదిగో ఇది కొన్ని సార్ట్ చేసినవి. అయితే మీ అందరికి ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది, అన్న మ్యాప్ పాయింటింగ్లో ఏంటన్నా నాకేంటి అర్థం కావట్లేదు, ఇంకొద్దిగా మ్యాప్ పాయింటింగ్ మీద ఎనాలిసిస్ చెప్పవా అంటే ఎనాలిసిస్ చెప్తా చూడు. ఎప్పుడైతే నీకు ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ చెప్పానో ఎనాలిసిస్ చెప్తా చూడు. మ్యాప్ పాయింటింగ్ మనకు మ్యాప్ పాయింటింగ్ ఆప్షన్స్ ఇస్తాడు. ఏమని ఆప్షన్స్ ఇస్తాడు ఏంటి అంటే ఫస్ట్ ఏ అనే క్వశ్చన్ ఆర్ బి అనే క్వశ్చన్, రెండిట్లో ఏది రాసినా మన ఇష్టమే అనమాట. ఏ అనే ఫార్మాట్లో చూసుకున్నట్లయితే ఇండియాకి సంబంధించిన మ్యాప్ ఇస్తాడు. ఓకేనా? ఇండియాకి సంబంధించిన మ్యాప్ ఇస్తాడు. అదే బి అనే ఫార్మాట్లో చూస్తే వరల్డ్కి సంబంధించిన మ్యాప్ ఇస్తాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు ఇండియా మ్యాప్ అయినా ప్రిపేర్ అవ్వు, లేకపోతే వరల్డ్ మ్యాప్ అయినా ప్రిపేర్ అవ్వు. కానీ ఏదో ఒకటి నువ్వు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ నీకు చాయిస్ వాడుకోను అనుకుంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇండియా మ్యాప్ నువ్వు ప్రిపేర్ అవ్వాలంటే ఇంకా పిన్ పాయింటెడ్గా చెప్తా, చాలా జాగ్రత్తగా. ఇండియాకి మ్యాప్కి సంబంధించినంత వరకు కూడా మీకు ఇక్కడ ఏమేమి లెసన్స్ నుండి వస్తున్నాయి, ఏమేమి టాపిక్స్ నుండి వస్తున్నాయంటే ఇక్కడ మనకి జాగ్రఫీ నుండి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూస్తే హిస్టరీ నుండి వస్తుంది, పాలిటిక్స్ నుండి వస్తుంది, ఇక్కడ జాగ్రఫీ నుండి వస్తుంది, ఎకనామిక్స్ నుండి వస్తుంది. సో నేను ఇప్పుడు ఏవైతే లెసన్ చెప్తాను, ఏవైతే టాపిక్ చెప్తున్నాడు వాటి మీద నుండి చేసుకొని చక్కగా అయిపోద్ది. లేదన్నా సింపుల్గా నేను చేసుకుంటూ వెళ్ళిపోతానంటే ఇదిగో ఇక్కడ నీకు ఇండియా మ్యాప్ ఇస్తాను కదా, ఇండియా మ్యాప్కి సంబంధించిన ఈ పాయింట్స్ చూసుకో మ్యాక్సిమం కవర్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మన టాపిక్ అంతా కూడా నెక్స్ట్ ఏంటంటే సిలబస్ అనే టాపిక్ మీదకి వెళ్తాను. ఏ టాపిక్స్ ఏంటి అనే టాపిక్ వెళ్తాను. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. కాసేపట్లో ఎనాలిసిస్ అంతా మాట్లాడుతున్నాం కాబట్టి ఎనాలిసిస్ చూడండి. సో ఎనాలిసిస్ మళ్ళీ చెప్తున్నా, దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఇంపార్టెంట్ కోసం సంబంధించిన పీడిఎఫ్ అనేది ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇస్తే పండుగ చేసుకున్నాను. సరేనా? సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్ మనం ఏంటి అనాలిసిస్ అనేది చూసుకోవడానికి ఏంటి అనాలిసిస్ అని చూసుకున్నట్లయితే, సో ఇది జాగ్రఫీ అనుకుంటే జాగ్రఫీలో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఈ రెండు లెసన్స్ నుండి వస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలి, నువ్వు కానీ వీక్ స్టూడెంట్ అయితే వాటర్ రిసోర్సెస్ అని ఫాలో అవ్వు, లేకపోతే అగ్రికల్చర్ అని ఫాలో అవ్వు, ఏదో ఒక లెసన్ ఫాలో అవ్వు, దెబ్బకి సెట్ అయిపోద్ది అనమాట. సో ఈ రకంగా వాటర్ రిసోర్సెస్. అదే సిలబస్ పాయింట్ ఆఫ్ లో చూస్తే జస్ట్ మినరల్స్ అండ్ ఎనర్జీ వరకు మాత్రం ఉంది. ఈ రెండు లెసన్స్ ఈసారి మనకి ఎగ్జామ్స్కి ఇవ్వలేదు అనమాట. సో దిస్ ఈజ్ ద థింగ్, పాయింట్ 1. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఓకేనా, హిస్టరీకి సంబంధించినంత వరకు అనాలిసిస్ చూసుకున్నట్లయితే మనకి హిస్టరీకి సంబంధించి కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ లెసన్ నడుస్తుంది అంటే ఒక నేషనలిజం, ఇంకొకటి ప్రింట్ కల్చర్. సో మొత్తం అన్ని టాపిక్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వు, పని అయిపోద్ది అనమాట. దట్స్ ఇట్. సో ఈ రెండిట్లో ఏది ప్రిపేర్ అయినా నీకు పని అయిపోద్ది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ పాలిటిక్స్ చూద్దాం. పాలిటిక్స్ సంబంధించినంత వరకు ఓకే, పాలిటిక్స్ సంబంధించినంత వరకు మనకి ఈ అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ అనే లెసన్ ఈసారి మనకి ఎగ్జామ్కి ఇవ్వలేదు. సో ఇచ్చిన టాపిక్స్ అంతా ఏంటి, పవర్ షేరింగ్ అని ఇస్తారు, పొలిటికల్ పార్టీస్ అని ఇస్తారు. ఈ రెండిట్లో నువ్వు ఏది ప్రిపేర్ అయినా సరే సెట్ అయిపోద్ది. ఆ తర్వాత నెక్స్ట్ ఎకనామిక్స్లో నీకు మళ్ళీ చాయిస్ ఇస్తున్నాడు అంట. సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, నెక్స్ట్ మనీ అండ్ క్రెడిట్. ఈ రెండు లెసన్స్లో ఏది ప్రిపేర్ అయినా చాలు. అయితే ఈ 8 మార్క్స్ క్వశ్చన్లో ఈ ఎకనామిక్స్ సంబంధించినంత వరకు కూడా బెనిఫిట్ ఏంటంటే ఈ రెండు కూడా మనకి చిన్న పై చార్ట్ ఇస్తున్నాడు. పై చార్ట్లో టేబుల్స్ ఇలాంటివి ఇచ్చి సాల్వ్ చేయమంటున్నాడు. పనులంతా కూడా అయిపోతాయి. సో ఇప్పుడు వరకు కూడా మనం ఎన్ని మార్క్స్కి మాట్లాడము, 40 మార్క్స్కి మాట్లాడము. 40 మార్క్స్కి ఏ లెసన్ నుండి వస్తాయో మాట్లాడము. అయితే ఇప్పుడు ఇంకొక థింగ్, అసలైన థింగ్ చూపిస్తాను, బాగా వినండి. సో చూడండి. సో మీ అందరికీ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా చూస్తే మీకు ఇప్పుడు ఒక మోడల్ పేపర్ చూపిస్తాను. ఆ మోడల్ పేపర్ మీరు చూసినప్పుడు ఏ చాప్టర్ నుండి అసలు ఏ క్వశ్చన్ వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రఫీ నుండి వస్తుంది, ఫస్ట్ లెసన్. అండ్ ఇది చూసుకున్నట్లయితే సెకండ్ క్వశ్చన్ జాగ్రఫీ ఫస్ట్ లెసన్. అదే 25th క్వశ్చన్ అంటే హిస్టరీ 4th క్వశ్చన్. సో ఈ పీడిఎఫ్ నీకు పంపిస్తా. ఏ క్వశ్చన్ అసలు ఏ చాప్టర్ నుండి వస్తుంది అనేది మోడల్ పేపర్లో కూడా నీకు ఎగ్జాక్ట్గా ఇచ్చేస్తా. అయితే ఇప్పుడు ఇంకా నీట్గా చూపిస్తా. ఒకటి చాలా జాగ్రత్తగా విను. జాగ్రత్తగా చూపిస్తాను చూడండి. నీకు ఇందాక మ్యాప్ చెప్పాను కదా, మ్యాప్కి సంబంధించి ఇండియాకి సంబంధించిన మ్యాప్ అనేది జాగ్రఫీ ఫస్ట్ లెసన్, 6th లెసన్, ఎకానమీ 3rd లెసన్ అండ్ 7th లెసన్ జాగ్రఫీ. ఇంతే, ఈ లెసన్స్ నుండి వస్తారు. సో జాగ్రఫీ 1, 6, 7th లెసన్. ఓకే, అయితే 6th లెసన్ 7th లెసన్ ఈసారి లేదు కాబట్టి నువ్వు హ్యాపీగా ఇంకా ప్రాబ్లం లేదు అనమాట. సో ఎకనామిక్స్ 3rd లెసన్, జాగ్రఫీ ఫస్ట్ లెసన్ మీద ఫోకస్ చేస్తే పనులు అవుతాయి. అదే వరల్డ్కి సంబంధించినంత వరకు కూడాను హిస్టరీ 5th లెసన్, సివిక్స్ 4th లెసన్. దట్స్ ఇట్. ఈ రెండు కూడా మనం కంప్లీట్ చేసుకుంటే చాలు. సో ఈ రకంగా అనమాట నీకు ఇవి ఎక్కడెక్కడ నుండి వస్తున్నాయి, ఏంటేంటి వస్తున్నాయి అనేది కూడా నేను చెప్పేస్తున్నాను. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మోడల్ పేపర్ పరంగా చూసుకున్నట్లయితే మోడల్ పేపర్లో మెయిన్గా కూడాను ఎవరైతే టాప్ మార్క్స్ అచీవ్ చేయాలనుకుంటున్నారో ఒకసారి మీకు మోడల్ పేపర్ చెప్తే చూడండి. ఇక్కడ నుండి ఎక్కడి వరకు కూడా అన్ని 1 మార్క్ క్వశ్చన్స్ టోటల్ 12 వేస్తున్నాడు. సో నీకు కానీ 100కి 100 రావాలి అంటే ఈ 12 క్వశ్చన్స్లో ఒక్క క్వశ్చన్ కూడా తప్పు పెట్టకూడదు. ఇన్ కేసు తప్పు పెట్టవా 100కి ఒక్కొక్క మార్క్ తగ్గిపోతూ వెళ్ళిపోతాయి. చాయిస్ లేదు కదా, చాలా డేంజర్ అనమాట. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఈసారి ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 2 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్గా 8 ఇస్తున్నాడు. అబ్బా ఇవి 8 ఓకేనా, టోటల్గా 8 ఇస్తున్నాడు. దీంట్లో కూడా నువ్వు ఒక్క మార్క్ కూడా పోయిందా నీ మార్క్ అనేది తగ్గిపోతుంది 100కి. కాబట్టి ఇక్కడ కూడా చాయిస్ లేదు, కాస్త జాగ్రత్తగా చూసుకో. ఆ తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి ఇవి టోటల్గా కూడాను. సో ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ మళ్ళీ ఇక్కడ 8 ఇస్తున్నాడు. సో మళ్ళీ
మళ్ళీ ఇక్కడ 8. సో దీంట్లో కూడా ఒక్క చాయిస్ కూడా లేదు. సో చాలా డేంజర్. అయితే మీ అందరికి ఇప్పుడు టెన్షన్ వచ్చేస్తుంటది. అన్నయ్య ఏంటన్నయ్య చాయిస్ లేదు. కానీ చాలా టఫ్ అయిపోతుంది. కానీ నాకు మంచి మార్క్స్ రావాలి అనుకున్నాను కదా! ఇన్ కేస్ నేను 100కి 100 నేను గ్యారంటీ ఇవ్వలేను గానీ, నేను ఇప్పుడు కొన్ని క్వెషన్స్ చూపిస్తాను. ఈ క్వెషన్స్ నేను చెప్పిన వెయిటేజ్ ప్రకారంగా ఫాలో అవ్వుకుంటూ వెళ్ళిపోతే మాత్రం నీకు పనులయిపోతాయి. సరేనా? సో ఇక్కడ చాయిస్ ఈసారికి విడిచిపెట్టండి. ఈసారికి విడిచిపెట్టండి. ఇన్ కేస్ ఎవరైతే ముందు ప్రిపేర్ అయితే హ్యాపీ. కానీ ఈసారికి మాత్రం 100కి 100కి అచీవ్ చేయాలన్నప్పుడు నేను ఏం చేయగలనంటే నాకంత కాన్ఫిడెన్స్ లేదు నిజంగా. ఎందుకంటే 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్స్‌లో ఒక్క క్వెషన్ కూడాను తప్పు అవ్వకుండా, ఒక్క క్వెషన్ కూడా నీకు తెలియకుండా నేను చెప్పేంత టాలెంట్ నేను చూపించలేను. కానీ నేను ఒకటి చెప్పగలను. మోస్ట్ ఆఫ్ ది క్వెషన్స్ ఏమేమి రావచ్చు అని ప్రెడిక్ట్ చేసి ఆ పేపర్స్ అన్నీ ఉన్నాయి. ఆ పేపర్స్ మీకు ఇప్పుడు ఇచ్చేస్తాను. సో మోస్ట్‌లీ ఓకేనా? మహా అయితే ఒక 2 లేదా 3 ఇలాగ కొన్ని కొన్ని తగ్గొచ్చు. సో ఆ రకంగా. సో 1, 2 మిస్ అయినా సరే మిగిలిన మన మెజారిటీ దొరుకుతుంది కదా! ఆ క్వెషన్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓకేనా? సో చూపిస్తాను చూడండి. ఇది గవర్నమెంట్ అఫీషియల్‌గా రిలీజ్ చేసింది. సో ఇది గవర్నమెంట్ అఫీషియల్‌గా రిలీజ్ చేసింది. ఓకేనా? సో చాలా మంది మా ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉండే టీచర్స్ అందరూ కూడాను క్వెషన్స్ ఇక్కడ నుండి తీసుకుంటారు. ఇదిగో ఈ పీడీఎఫ్ నీకు సెండ్ చేస్తున్నా. సో ఈ పీడీఎఫ్స్ నీకు సెండ్ చేస్తున్నా. నువ్వు చక్కగా యూజ్ చేసుకో. సో ఇదిగో ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ సంబంధించిన 4 మార్క్స్ క్వెషన్స్ ఏంటి? 8 మార్క్స్ క్వెషన్స్ ఏంటి? వాటర్ రిసోర్స్ సంబంధించి, అగ్రికల్చర్ సంబంధించిన 8 మార్క్స్ రిసోర్స్ ఉంది. ఇది మినరల్స్ సంబంధించిన 8 మార్క్స్ రిసోర్స్ ఏంటి? అది. సో నీకు ఇప్పుడు సిలబస్ తెలుసు కదా! సిలబస్‌ని యూజ్ చేసుకొని అండ్ ఇంకొకటి ఏంటి? సిలబస్‌ని యూజ్ చేసుకొని వెయిటేజ్‌ని ఆల్రెడీ వెయిటేజ్ బట్టి ఫాలో అయ్యుంటది. వీటికి సంబంధించినవన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. సో ఈరోజు ఈవినింగ్‌లో లైవ్‌లో కలుద్దాం. ఇన్ కేస్ ఎక్స్‌ప్లనేషన్ కావాలంటే, లేదన్నా నాకు లైవ్ ఏమి వద్దు. జస్ట్ పీడీఎఫ్ ఈ క్వెషన్స్ సెండ్ చేస్తే చాలు అనుకునంటే హ్యాపీగా సెండ్ చేస్తా. సో మీరందరూ కూడా బాగా రాయాలి. మంచిగా రాయాలి. ఇన్ కేస్ నా తరపు నుండి ఏమైనా చిన్న సపోర్ట్ కావాలంటే ఒక మాట కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. మీకేంటి జాగ్రఫీకి, మ్యాప్ పాయింట్‌కి మీద సెపరేట్ వీడియో చేయాలా? లేకపోతే ఏదైనా స్పెషల్ క్వెషన్స్ తీసుకొని సెపరేట్ వీడియోస్ చేయాలా? లేకపోతే ఏదైనా బార్ గ్రాఫ్స్ ఉన్నాయి. వాటిని ఎలా అనాలిసిస్ చేయాలా? మీకేమైనా క్వెషన్స్ ఉంటే కింద డెఫినెట్‌లీ మొహమాటం లేకుండా అడగండి. ఎందుకంటే సోషల్ లాస్ట్‌కి వస్తే మీకు డెఫినెట్‌లీ మంచి సపోర్ట్ ఇవ్వాలి. సరేనా? సో మీరు మంచిగా ఉండాలి. మీరు చల్లగా ఉండాలి. అండ్ మీరు మంచిగా చదవాలిరా అంతే. నాకదే కోరిక. సరేనా? బాయ్ నాన్న. బాయ్ తమ్ముళ్ళు. బాయ్ చెల్లెళ్ళు.